గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం శ్రీలంక విద్యా వ్యవస్థ అంటే శ్రీలంక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. శ్రీలంకలో విద్యా వ్యవస్థ చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఇది ఉచిత విద్యా విధానం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందింది. ఫ్రీ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. క్లాసెస్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటాయి. సో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే లాంగ్వేజ్ సింహళ, తమిళ్, ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్లో బోధిస్తారు. నెక్స్ట్ దిగువ మధ్య విద్యకు వచ్చేటప్పటికి వయసు 11 నుంచి 13 సంవత్సరాలు ఉంటుంది. క్లాసెస్ 6th గ్రేడ్ నుంచి 9th గ్రేడ్ వరకు ఉంటుంది. సో ఈ దశలో విద్యార్థులకు విభిన్న విషయాలపైన పునాది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఉన్నత మధ్య విద్య వచ్చేటప్పటికి ఈ క్లాసెస్ 10 to 11 ఉంటుంది. దీని చివరిలో CGL ఎగ్జామ్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ఎగ్జామ్. నెక్స్ట్ ఉన్నత విద్యకు వచ్చేటప్పటికి గ్రేడ్ 12, 13 ఉంటుంది. దీని చివరిలో GCEAL ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పరీక్ష ద్వారా యూనివర్సిటీ లెవెల్లో ఎంట్రీ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ప్రభుత్వం యూనివర్సిటీలో ఎక్కువగా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. సో యూనివర్సిటీ లెవెల్లో కోర్సెస్కి వచ్చేటప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉంటాయి. సో ముఖ్యమైన లక్షణాలకు వచ్చేటప్పటికి శ్రీలంకలో ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. దానివలన అక్షరాస్యత శాతం 92% పైగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యత, నెక్స్ట్ పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక వీటి యొక్క ప్రత్యేకతలు. మరి శ్రీలంక విద్యా వ్యవస్థ దక్షిణాసియాలో అత్యుత్తమమైన భావించబడుతుంది. విద్యలో సమాన అవకాశాలు ఇవ్వడం ఈ దేశం యొక్క ముఖ్య లక్షణం. సో ఇవి శ్రీలంక ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని విషయాలు. ఇంకా శ్రీలంక విద్యా వ్యవస్థపై ప్రభావం చూపు కొన్ని ఫ్యాక్టర్స్ తెలుసుకుందాం. శ్రీలంక విద్యా వ్యవస్థ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ దాని అభివృద్ధిపై పలు అంశాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందులో ఆర్థిక పరిస్థితులు. దేశ ఆర్థిక స్థితి బలహీనంగా ఉంటే విద్యా నిధులు తగ్గుతాయి. దానివలన పాఠశాలలో మౌలిక సదుపాయాల ప్రభావం అవుతాయి. ఉపాధ్యాయుల వేతనాలు, వనరులు తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వ విధానాలు అంటే గవర్నమెంట్ పాలసీస్కి వచ్చేటప్పటికి ఉచిత విద్య విధానం మంచి ప్రభావం చూపించింది. కానీ పాలసీ మార్పులు, రాజకీయ అస్థిరత వల్ల సమస్యలు వస్తాయి. విద్యా సంస్కరణలు సరిగ్గా అమలు కాకపోవడం. నెక్స్ట్ భౌగోళిక అసమానతలు అంటే పట్టణ ప్రాంతాల్లో మంచి పాఠశాలలు ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో వనరులు తక్కువగా ఉండడం, అందుబాటులో నాణ్యతలో తేడా ఉంటుంది. అదేవిధంగా యుద్ధ ప్రభావం, సివిల్ వార్ ఇంపాక్ట్. గతంలో జరిగిన శ్రీలంక సివిల్ వార్ వలన విద్యకు పెద్ద నష్టం జరిగింది. పాఠశాలలు ధ్వంసం అవ్వడం, విద్యార్థులు చదువుకు అంతరాయం కలగడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానానికి వచ్చేటప్పటికి డిజిటల్ ఎడ్యుకేషన్ పెరుగుతూ వస్తుంది. కానీ అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ డివైజులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇది ఒక ప్రభావం చూపించవచ్చు. ఉపాధ్యాయుల నాణ్యత, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో మంచి టీచర్లు తక్కువగా ఉండడం ఒక ఫ్యాక్టర్గా చెప్పచ్చు. నెక్స్ట్ పరీక్షల ఒత్తిడికి వచ్చేటప్పటికి GCE, OL అండ్ AL పరీక్షలు చాలా కఠినంగా ఉంటున్నాయి. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సామాజిక పరిస్థితులు అంటే పేదరికం వల్ల విద్యను మధ్యలో వదిలివేయటం, కుటుంబ పరిస్థితులు విద్యపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, భాషా సమస్యలకు వచ్చేటప్పటికి సింహళ, తమిళ్, ఇంగ్లీష్ భాషల మధ్య వ్యత్యాసం ఉండడం వల్ల స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు లెర్నింగ్ పైన. సో కన్క్లూజన్కి వచ్చేటప్పటికి ఈ అన్ని కారణాల వల్ల కలిసి శ్రీలంక విద్యా వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం, ప్రజలు కలిసి విద్యను, నాణ్యమైన విద్యను అందించడంలో, నెక్స్ట్ శ్రీలంకని లిటరసీ రేట్ పెంచడంలో ప్రభుత్వం, ప్రజలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది శ్రీలంక విద్యా వ్యవస్థ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.